హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ. వివిధ ఆచారాల సాంప్రదాయాలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది అనే దానిపై బీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటిని ఆది ఉగాది అని అంటారు. అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. మరొక కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుత యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతున్నారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కరంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతున్నారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు. ఈ పండుగ కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. జీవితంలో సుఖ సంతోషాలు ఎలాగో మనం తినే ఉగాది పచ్చడిలో కూడా తీపి, కారం, పులుపు, చేదు అన్నీ కలిపి ఉంటాయి. ఇంతకీ ఉగాది పచ్చడిని ఎందుకు తినాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాన్ని కూడా ప్రసాదంగా భావిస్తారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తాయి. ఎందుకు అంటే ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. అవి ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. 2024లో క్రోధినామ సంవత్సరాన్ని జరుపుకున్నాం. 2025లో విశ్వావసునామ సంవత్సరంతో ఉగాదిని స్వాగతించబోతున్నాం. ఇంతటి విశిష్టమైన ఉగాది పండుగ గురించి తెలుసుకున్నాం కదా. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఉగాది అనగా మన తెలుగు సంవత్సరాది పండగ. ఈ యొక్క విశేషం ఏమిటయ్యా అంటే ఉగాదికి మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరుపుకునే విశేషమైన పండగ. ఇక్కడి నుంచి కూడా మన తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుందండి. ఇది చైత్రమాసంలో వచ్చే పాడ్యమి తిథి ప్రారంభమైనది. ఈ యొక్క శుక్లపక్షమి తిథి నాడు ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఉగాది యొక్క పచ్చడి విశేషం ఏమిటయ్యా అంటే 5 రుచులు కలిపిందే ఉగాది పచ్చడి. షడ్రుచులు. ఈ షడ్రుచులు కూడా ఒక్కొక్క దానికి ఒక విశేషం ఉన్నదండి. ఉప్పు, తీపి, పులుపు, కారం, వగరు ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి సంబంధించింది మాట. అంటే మనిషి యొక్క జీవితానికి సంబంధించింది ఒక విశేషం మాట అది. అంటే ఈ యొక్క రుచులన్నీ కూడా మనిషి జీర్ణ వ్యవస్థ ఎందుకు కూడా అన్ని ప్రభావాలు చూపించే పదార్థంగా ఉంటుంది ఇది. ఈ యొక్క విశేషమైన పదార్థం కాబట్టి ఈ విశేషమైన పదార్థానికి ఉగాది పచ్చడి అంటారండయ్యా. ఈ యొక్క పచ్చడి విశేషం ఏమిటయ్యా అంటే తీపి ఒక శుభాన్ని చేకూరుస్తుంది. అలా వగరు కొంచెం మనిషి యొక్క జీవితాన్ని కొంచెం వగరుగా ఉండడానికి, కొంచెం సామరస్యంగా ఉండడం కోసం, మరీ అంత హై లెవెల్లో వెళ్లకుండా సామరస్యంగా ఉండడానికి. అలాగే పులుపు మనిషి యొక్క తీపి జ్ఞాపకాలు అలాగే మనిషి యొక్క జీవిత చరిత్రకి కింద మీద పడకుండా ఉండడం. అలాగే కారము మనిషికి క్రోధాన్ని కూడా ఆపడానికి విశేషంగా ఉండడానికి. ఇవన్నీ కూడా ఈ షడ్రుచులు కూడా ఉగాది పచ్చడి విశేషంగా ఉంటుందండి అయ్యా. వచ్చినటువంటి చైత్ర మాసంలో వచ్చినటువంటి ఉగాది చాలా విశేషమైన రోజు. దీనితోటి మనకి తెలుగు ఉగాది స్టార్ట్ అవుతుందన్నమాట, తెలుగు సంవత్సరం. దీని వలన కారణం ఏంటంటే
ఏ రకమైన కష్టసుఖాలు వచ్చినా జీవితంలో కామ క్రోధ లోభ మదమత్సర్యాలు ఇవన్నీ పోవడానికి 6 షడ్రుచులతో మనం తినేటువంటి పచ్చడి ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి విశేషం ఏంటంటే ఏ వచ్చినా పులుపన్నా తట్టుకోలేం, కారం వచ్చినా తట్టుకోలేం మంచి, కానీ ఇవి తట్టుకోవడం కోసం ఈరోజు ఆ పచ్చడి తినడం వలన విశేషం ఏంటంటే ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఈరోజు మనకి ఇది చెప్తారు, దాన్ని ఏమంటే మన ప్రసంగం చెప్తారు, పంచాంగ శ్రవణం చెప్పడం వలన ఏమవుతుందంటే మనకున్న రాశి ఫలాల తాలూకా ఆదాయం వ్యయం, తర్వాత అవమానం, బాధపూజ్యం అన్నీ చెప్తారు. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే 365 సంవత్సరాలు 27 నక్షత్రాలు 4 పాదాలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక నక్షత్రానికి 4 నక్షత్రాల తాలూకా దీన్ని ఒక రాశిగా వేసి దానిలో ఉన్నటువంటి సారాన్నంతా తీసి వాడికి ఏ విధమైనటువంటి ఇవి వస్తాయి కష్టసుఖాలు ఎలా వాడు తట్టుకోవాలి, మనం చేసేటువంటి కర్మరీత్యా తట్టుకోవడం కావాలంటే మనం ఏది చేసినా తత్సంతి భగవంతుడు రాసిన కర్మ. కాకపోతే మనం చేసే మంచి పనులకైతేనేమి దేనికైతేనేమి తత్సాంతి వచ్చి ఉపశమనం కల్పిస్తుంది మనకి. ఉపశమనం నేను చేశాను, నాకు సంతృప్తి, ఇంతకన్నా నాకేం అక్కర్లేదు జీవితం. ఈ జీవితం పిల్లల ఆరోగ్యం, చదువు ఇవన్నీ చూడడం కోసం భగవంతుని ధ్యానించుకునేది ఉగాది.